వృషభ రాశి వారికి 3, 4, 5వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి విపరీతంగా కలిసి రాబోతుంది. జాక్పాట్ కొట్టినట్లే అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ వృషభ రాశి వాళ్ళు చక్కగా స్వీట్స్ తయారు చేసుకోండి. మీ నోటిని తీపి చేసుకోవటంతో పాటు మీ కుటుంబ సభ్యులందరి నోటిని కూడా తీపి చేసి ఇంకా మీ బంధువులకి ఫ్రెండ్స్కి కూడా మిఠాయిలు పంచిపెట్టండి. ఎందుకంటే మీకు ఇప్పటి నుంచి కూడా శని ప్రభావం అనేది తగ్గి మీ జాతక పరంగా గురుబలం అనేది పుష్కలంగా ఉండి మీకు ఇప్పటి నుంచి కూడా అంటే అన్ని రకాలు ఇదివరకు ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడి మాకు పనులు కాలేదు, మేము మొండిగా అంటే కొన్ని మొండి పనులు ఇబ్బంది పెట్టడము, మనుషుల వల్ల మానసికంగా బాధపడటము, ఏవి కూడా సరిగ్గా అనుకూలించకపోవటము, ఇలాంటివన్నీ జరిగి మీరేంటంటే చాలా బాధపడ్డారు. ఇప్పుడేంటంటే అలాంటివన్నీ కూడా పోయి గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారినాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వినే ఉంటారు. మీకు ఇప్పుడేంటంటే ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. ఇప్పటి నుంచి మీ సుడి తిరుగుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. మీకు సంపాదన పరంగా బాగా అంటే ఇప్పుడు లక్షలు కాదు కోట్లు సంపాదించవచ్చు అని చెప్పొచ్చు అనమాట. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అంటే కొంచెం అప్పులతో సతమతమైపోయే వాళ్ళు, ఇంకాస్త అంటే దిగువకి వెళ్తే మనము మాకు అసలు జరగట్లేదు, ఏం చెయ్యాలి, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, అది ఇదని చెప్పేసేసి మానసికంగా డబ్బు గురించి అవ్వచ్చు, కుటుంబ పరిస్థితుల గురించి అవ్వచ్చు, చాలా బాధపడ్డారు. ఇప్పుడు మీకు ఎలా ఉందంటే టైం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం మీ టైం నడుస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఒకరి దగ్గర నుంచి అప్పులు తీసుకునేటటువంటి స్థాయి నుంచి మీరు ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదిగారని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. అసలు ఏంటిది ఆ గుడ్ న్యూస్లు ఏంటి అనేది మీరు పూర్తిగా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగని చెప్పేసి అంతా శుభవార్తలే కాదండి, కొన్ని గ్రహాల దోషాల వల్ల కూడా చిన్న చిన్న పరిహారాలు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి, మంచి చెడు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. ఒక్క 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఇప్పుడు అంటే ఈ ఉగాది తర్వాత నుంచి ఏంటంటే మీకు మంచిగా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండి జాక్పాట్ కొట్టేసినట్లుగా ఉంది అని చెప్పేసేసి చాలామంది కూడా చెప్పటం అనేది జరిగింది. ఈ మాటలో ఎంతవరకు నిజం ఉంది అంటే కొంతమంది ఏంటంటే కష్టాలు ఉన్నాయి అని చెప్తారు, కొంతమంది ఏమో బ్రహ్మాండంగా ఉందని చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉంటారు. అసలు కానీ నిజంగా ఇదంతా నిజమేనా అనే సందేహం ఏంటంటే ఒక్కొక్కల మాటలు ఏంటంటే ఒక్కొక్క రకంగా మీకు డౌట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎవరికి తోచిని వాళ్ళు చెప్పుకుంటా వెళ్తారని చెప్పేసేసి. కానీ నిజానికి చెప్పాలంటే మాత్రం మీ పరంగా ఇప్పుడు మంచి టైం నడుస్తుంది అన్న మాట మాత్రం 100కి 100 పాళ్ళు నిజము. ఇప్పుడేంటంటే మీకు చాలా వరకు కూడా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారినయ్యి. మీకు శని ప్రభావం కూడా మీకేంటంటే అనుకూలంగా ఉండి మీకు సంపాదన పరంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. అంటే గతంలో మనిషికి ఎక్కువగా వచ్చేటప్పటికీ డబ్బుకు సంబంధించిన సమస్యలతోటి చాలామంది కూడా సతమతమైపోతూ ఉంటారు. అందులో ఈ వృషభ రాశి వాళ్ళు కూడా వీరికేంటంటే కష్టము చాకరీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడేటటువంటి మనస్తత్వం వీరిది. అంత కష్టపడినా కూడా వీరి చేతిలో డబ్బులు అనేవి ఎక్కువగా నిలబడవు. అంటే వస్తాయి, చేతిలో డబ్బులు వస్తాయి, చూస్తారు, చేస్తారు, కానీ ఏంటంటే నిలబడదు. ఇప్పుడు ఏదన్నా రాగానే ఆ డబ్బులు వేరే దానికి ఏదైనా అనుకోకుండా ఖర్చులు అయిపోవటము, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకో ఏమన్నా అవసరం వస్తే మళ్ళీ కష్టపడి పని చేసుకుంటే ఆ పని ద్వారాగా వచ్చే డబ్బులతో మళ్ళీ అవసరాలు తీర్చుకోవటము, ఇట్లా ఎప్పటికప్పుడు టైట్గా ఉంటుంది ఈ డబ్బు గురించి వీరికి. కానీ ఇప్పుడేంటంటే మీరు గతంలో డబ్బు గురించి ఎంతైతే ఇబ్బంది పడి ఉన్నారో ఇప్పుడు అలాంటి ఇబ్బందులు మొత్తం కూడా పోయి డబ్బు అనేది మీకు ఎప్పుడూ కూడా మీ చేతిలో ఉంటుంది. మగవారికైతే ఎప్పుడు కూడా జేబులో ఉంటుంది, ఇంట్లో ఎప్పుడు కూడా బీరువాలో ధనం అనేది ఉంటుందన్నమాట. అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టింది అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇదివరకు బీరువాలో నుంచి డబ్బులు వీరికి ఎలా ఉండేదంటే డబ్బులు ఎంతసేపటికి తీయటమే ఖర్చుల కోసం అని చెప్పేసి, అంతేగాని మళ్ళీ బీరువాలో పెట్టడం అనేది చూసుకుంటే చాలా తక్కువ.
అలా కాకుండా ఇప్పుడేంటంటే మనం వాడుకునే అంత వాడుకున్నా కూడా కొంచెం మనం వీళ్ళు పొదుపు చేసుకునేటటువంటి అవకాశాలనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇట్లా ఈ వృషభ రాశి వాళ్ళ పరంగా చూసినట్లయితే వీరికి శని 11వ స్థానంలో ఉండి వీరి యొక్క సంపాదన అనేది రెట్టింపయింది. ఇంకా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కూడా కలుగుతుంది అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ సంపాదన ఇప్పుడు ఏదన్నా వారు జాబ్ కానీ వ్యవసాయం కానీ లేకపోతే బిజినెస్ కానీ ఇట్లా ఏంటంటే కొన్ని కొన్ని చేసినప్పుడు వారికి ఆ వృత్తిపరంగా వచ్చేటప్పటికి వారి సంపాదన అనేది అనుకోకుండా రెట్టింపుగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే వ్యాపారంలో బాగా కలిసి రావటం అవ్వచ్చు, ఉద్యోగంలో బాగా అంటే వీరిని ఆ యొక్క యజమాని గుర్తించి వీరికి ప్రమోషన్స్ ఇవ్వటము, వీరి యొక్క శాలరీస్ పెంచటము, వ్యవసాయంలో కూడా చక్కగా పంటలు చేతికి అందటము, వ్యవసాయం బాగా చేసుకోవటము. ఎందుకంటే వీరిది కష్టపడేటటువంటి మనస్తత్వం. మిగిలిన వారిని కొంతమందిని మనం మనుషులను చూసినట్లయితే ఏంటంటే పనికి అంటే వెనకుంటారు, పని దొంగల్లాగా ఉంటారు, తిండికి ముందుంటారు, పనికి వెనకుంటారు. కానీ ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే పనికి ముందుంటారనమాట. తిన్నానా తినలేదా, చేయగలుగుతానా లేదా అని అనుకోకుండా పాపం ఎంతసేపటికి కూడా కష్టం చేస్తూ ఉంటారు. వీరు ఇంట్లో పనిచేసే వాళ్ళైతే ఇంట్లో పనులు, బయట పనిచేసే వాళ్ళైతే బయట పని చేసి మళ్ళీ వీరికి సమయం కుదిరితే ఇంట్లో కూడా పనిచేస్తూ ఉంటారనమాట. అట్లా వీరేంటంటే కష్టజీవులుగా చెప్పుకోవచ్చు. వీరి యొక్క కష్టం అనేది ఇవాళ రోజున వీరికి అదృష్టంగా మారింది. ఆ భగవంతుడు ఏంటంటే ఇంకా మీరు పడినంత వరకు చాలు కష్టాలు, ఇప్పటి నుంచి అయినా సరే మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పినట్లుగా ఇప్పటి నుంచి వీరి జాతక పరంగా చాలా వరకు కూడా దోషాలు, గ్రహాల దోషాలన్నీ కూడా తీసేసి వీరికి ఇప్పుడు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండే సమయం అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. గ్రహాల్లో దోషాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక గ్రహం నుంచి కాకపోతే ఇంకొక గ్రహం నుంచి అయినా సరే ఏదో ఒక సమస్యలు అంటే ఏదో ఒక పరంగా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా అవ్వచ్చు, పిల్లల పరంగా అవ్వచ్చు, డబ్బు పరంగా అవ్వచ్చు. ఇట్లా ఏదో ఒకటి ఏంటంటే గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా లేనప్పుడు ఏదో ఒక రకంగా మనకి సమస్యలు ఎక్కువయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా మీకు గ్రహాల్లో ఉన్నటువంటి దోషాలు అనేవి పోయి మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి కూడా మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా చక్కగా నెరవేరుతుంది. అంటే ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. ఇన్నాళ్ళ నుంచి వీరికి ఏంటంటే కాస్త టెన్షన్ అనేది ఉంటుంది మనసులో. అంటే ఏదన్నా ఒక పని అనుకుంటే అది ఆ టయానికి చేయగలుగుతామా లేదా, లేకపోతే అసలు ఆ పని అయ్యిద్దా లేదా, అనవసరంగా ఒప్పుకున్నామా, ఈ పని చేసింది మనం కరెక్టేనా కాదా అని చెప్పేసి ఏంటంటే రకరకాల సందేహాలు. వీరి ఆలోచన ఏంటంటే క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటుంది అనమాట. అంటే గ్రహాలు క్షణం ఎట్లాగైతే మారుతూ ఉంటాయో అలాగే వీరి యొక్క ఆలోచన కూడా గ్రహాలకు అనుకూలంగా క్షణానికి ఒక ఆలోచన, క్షణానికి ఒక మాట, క్షణానికి ఒక నిర్ణయం అట్లా మారుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడేంటంటే ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారి వీరి ఆలోచన కూడా అనుకూలంగా ఒకే స్థిరత్వంగా ఉంటుందన్నమాట. అంటే ఏదన్నా అనుకుంటే సరే మంచి కానీ చెడు కానీ మనం అది చేద్దాము, ఏదైతే అదైంది, మనం భగవంతుడిని నమ్ముకున్నాము, మనకు ఎటువంటి నష్టం అనేది జరగదు అని చెప్పేసి ముందుకు ధైర్యంతో ముందుకు అడుగు వేస్తూ ఉంటారనమాట. ఆ ధైర్యానికి తగ్గట్లుగా ఈ 3 రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంది. ఈ 3 రోజుల్లో కూడా మీకు చేతికి డబ్బు అందేటటువంటి ఇది ఉందన్నమాట. డబ్బును చూసి ఇన్నాళ్ళ నుంచి పడినటువంటి కష్టానికి ఆ ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ డబ్బును చూసి మీరు సంతోషపడేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి కూడా మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది. ఏదన్నా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. ఈ 3 రోజుల్లో ఒక రోజు వచ్చేటప్పటికి ఏదన్నా ప్రయాణం అంటే ఏదన్నా ఒక పని మీద మీరు బయటికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. అది కుటుంబంతో అవ్వచ్చు లేదా మీరే వెళ్ళొచ్చు. ఇట్లా ప్రయాణం అనేది ఉంటుంది. అలాగే మీకేంటంటే ఈ 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు. అస్సలు ఖాళీ ఉండదు. కనీసం భోజనం చేయటానికి, టిఫిన్ చేయటానికి, ఆఖరికి మంచినీళ్ళు తాగటానికి కూడా ఏంటంటే సమయం అనేది ఉండదన్నమాట. అంత బిజీగా ఉంటారు. కానీ మీరేంటంటే మీ ఆరోగ్యం మీద ఖచ్చితంగా దృష్టి అనేది ఉంచుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. ఆల్రెడీ వృషభ రాశి వారి మీద ఏంటంటే నరదిష్టి అనేది కొంచెం ఎక్కువగా ఉంది.
ఆ నరదిష్టి నుంచి బయటపడాలి అనంటే మీరేం చేస్తారంటే కాస్త అలసందలు గానీ, శనగలు గానీ నానబెట్టేసేసి మీకు ఎద్దులు గానీ, ఆవులు గానీ తిరుగుతూ ఉంటాయి కదా! వాటికి మీరు ఆహారంగా పెట్టాలి. శనివారం రోజు గానీ, లేకపోతే మంగళవారం రోజు గానీ, లేదా ఆదివారం రోజైనా ఇట్లాంటి రోజుల్లో మీరేంటంటే ఎద్దుకు గానీ, ఆవుకు గానీ నానబెట్టినటువంటి శనగలు గానీ, నానబెట్టినటువంటి అలసందలు గానీ ఇవి మీరు ఆహారంగా తినిపించాలి. అలా చేయటం వలన మీ మీద ఉన్నటువంటి కాస్తో కూస్తో జాతకాల్లో దోషాలు, నరదిష్టి ప్రభావం ఇవన్నీ పోయి కూడా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇంట్లో కాస్త పసుపు నీళ్లు చల్లుకుంటా ఉండండి. ఇంటి యొక్క గుమ్మానికి కూడా వేప మండలు 2 పక్కల ఆదివారం రోజున పెట్టుకుంటా ఉండండి. అలా చేయటం వలన చెడు శక్తులు అనేవి మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా నరదిష్టి అంటే ఇంటి ఎదురు వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాటి నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా వీరిలో వచ్చేటప్పటికి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. విద్యార్థులు అంటే పోటీ పరీక్షల్లో చదువుతూ ఉన్నారు కదా! వారికి కూడా మంచి మార్కులు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. డబ్బులు అంటే ఖర్చులనేవి తగ్గి ఆదాయం అనేది పెరుగుతుంది. అంటే సేవింగ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ప్రేమికులకు బాగుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ప్రేమలు పెరిగి అన్యోన్యంగా ఉంటారు. అంటే కాసేపు కూసేపు గొడవ పడినా కూడా మళ్ళీ ఒకరికొకరు సర్దుకొని మళ్ళీ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతకన్నా రెట్టింపు ప్రేమ అనేది వీరికి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా వచ్చేసి మీకేంటంటే ఇందులో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉందండి. మీకు సంపాదన పరంగా కూడా బాగా కలిసి వచ్చేటటువంటి సమయం అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారికి ఇష్టమైనటువంటి మంచి సంబంధాలు కుదిరి వారికి వివాహ యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఇట్లా మీరు ఏ శుభవార్తల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి శుభవార్తలు 100% మీరు వినేటటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీ జాతక పరంగా మీ రాశి పరంగా ఇప్పటి నుంచి అయితే మీరు పట్టిందల్లా బంగారమే. మీరు జాక్పాట్ కొట్టేశారు. ఇక మీ సుడి తిరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. కాస్తో కూస్తో ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అవి లేకుండా ఉండవు. అలాంటివి ఏంటంటే కాస్త ఇది చిన్న చిన్న అంటే మీరు ధైర్యంగా ఫస్ట్ జనాలను ఎక్కువగా నమ్మకుండా ఉండటము, ప్రతి దానికి నెగిటివ్గా తీసుకోకుండా ఉండటం, ఇలాంటివి చేస్తే మీకు ఆ పరిస్థితులు అనేవి మిమ్మల్ని ఏమి చేయలేవు. అలా కాకుండా భయపడితే ఏంటంటే జనం భయపెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. కాబట్టి ఏదైనా సరే ఎవరి మాటలోనైనా సరే మనం నిజము మంచిని మాత్రమే తీసుకోవాలి. మిగిలినవన్నీ దైవానికి వదిలేయాలి. కాబట్టి ఇది ఒక్కటే చేయండి. అర్థమైంది కదా! అలాగే మీరు కోపం కూడా కొంచెం తగ్గించుకోండి. ఇవండి ఈ 3 రోజుల్లో మీకు జరిగేటటువంటివి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరుతుంది. అలాగే మేము పడినటువంటి కష్టానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వృషభ రాశి వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.